అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ చదువు నిమిత్తం వెళ్ళి ప్రయోజకుడిగా తిరిగి వస్తారనుకుంటే హత్య గావించబడి రావడంతో కూడా పెనుగంచిప్రోల్లో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రవణ్ సాయి ఇక లేరన్న వార్త నేపథ్యంలో కూడా స్వస్థలంలో ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, ఏదైతే పెద్దమ్మ పెదనాన్న సమక్షంలో కూడా మొత్తం ఉంటున్న సమయంలో ఏం కష్టం వచ్చినా కూడా వాళ్ళే చూసుకునేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తూ ఉన్నారు, బోరుని విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బంధువులు కూడా ప్రస్తుతం ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మొత్తం ఇంటికి పిలవడం, హత్య చేయడం, అసలు ఏం చెప్తుంది? ఇదంతా చూస్తే మనం మనుషుల మధ్య సమాజంలో ఉన్నట్లేదండి. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటం వల్ల 24 అవర్స్ ఆ అబ్బాయిని కొట్టి తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చి వేసి వీళ్ళు కాల్ చేస్తే అబ్బాయికి కాల్ చేసి ఎవరు లిఫ్ట్ చేయట్లేదంటే ఆ కాల్ని వాళ్ళు కొట్టిన వాళ్ళు లిఫ్ట్ చేసి ఇట్లా హాస్పిటల్లో పడున్నాడు వచ్చి చూసుకోండి అంటే ఎంతవరకు సాధ్యం? కరెక్టేనా? ఇలాంటివి పెద్దవాళ్ళకి చెప్పరా అండి? ఇంక వాళ్ళ ఇష్టమేనా? ఇంకా పిల్లలు ప్రేమిస్తే మాత్రం ఇంక ఇలా కొట్టి చంపేస్తుంటారా? ఇన్ఫామ్ చేయటం అంటూ ఉండదా? పెంచిన వాళ్ళని ఇప్పుడు ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేరు, వాళ్ళు పెంచుకున్నారు, బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు, కొన్నాళ్ళ బట్టి జరుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేసే అవసరం లేదా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేస్తారండి ఇంక జనాల్ని? అంటే వాళ్ళు లోయర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ మేమేం చేసినా చెల్లిపోద్ది అనుకుంటే సరిపోద్దా? మన సమాజంలో లేవా అసలు? ఇది ఎంతవరకు కరెక్టు? ఏం కోరుతున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా శిక్ష పడాలండి. పెద్దోళ్ళు అయితే ఇది, చిన్నోళ్ళు అయితే ఏమీ ఉండదు అనుకోవటానికి అసలు వీలు లేదే లేదు. ఖచ్చితంగా జరగాల్సిందే. ఇదే ఒకటి అమ్మాయి విషయంలో జరిగితే ఊరుకుంటారండి? ఇదే విషయం అబ్బాయిని చంపేశారు, అమ్మాయినైతే ఈ పాటికి అమ్మాయిని వదిలేశారు, ఓకే. ఇదే చావు అమ్మాయి విషయంలో జరిగితే గవర్నమెంట్ అంతా కూడా ఇలాగే స్పందిస్తుందా? అబ్బాయి అంటే చులకన అంటే అబ్బాయి ప్రాణానికి విలువ లేదండి? వాళ్ళు పెంచుకున్న తల్లిదండ్రులు కాదా? మీరు ఎంతవరకు దీన్ని కరెక్ట్ అని అనుకుంటున్నారు? ల్యాండ్ ఆర్డర్ అసలు ఉందా అండి? చంపి హాస్పిటల్లో పడేసి ఫోన్లు చేసి చెప్పటం ఎంత? మనం ఏ సమాజంలో ఉన్నాం? ఊర్లోకి వచ్చిన తర్వాత శ్రవణ్ సాయి ఎట్లా ఉండేవాడు? శ్రవణ్ సాయి అసలు ఎవరి జోలి వెళ్ళేవాడు కదండి. వాడు చాలా మంచివాడు. అసలు వాడు పలకరిస్తే పలికేవాడు అంతే. వాడికి మాత్రం న్యాయం జరగాల్సిందే. మేము కోరుకునేది అది ఒక్కటే. వాడిని చంపారు, మరి వాళ్ళ అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది కదండి. అక్కడ ఇద్దరు కలిస్తేనే కదా తప్పు అయ్యేది. మరి వాడిని ఒక్కడిని ఎందుకు శిక్షించారు? ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? ఇంతవరకు ఒకళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మేము ప్రశ్నిస్తున్నాం అవన్నీ. అరెస్ట్ చేయాలి కదా మరి. అరే హత్య చేసినవని ఫోన్కు చేసి మరీ చెప్పారు కదా, అప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు వాళ్ళని? అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అమ్ముడు పోయిందా? తెలియాలి కదండి. మరి మాకు జస్టిస్ కావాలంతే. వాడు మాత్రం అసలు చాలా మంచోడండి పిల్లాడు. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అది. వాడికి అసలు ఇట్లా జరిగిందంటేనే మేమే తేరుకోలేకపోతున్నాం. మా దగ్గర పెరిగాడండి వాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోతే మా దగ్గర పెరిగాడు వాడు. వాడు ఎలాంటాడో మాకు తెలుసుగా. మరి వాళ్ళ అమ్మాయిని ఎందుకు ఏమీ చేయకుండా ఎందుకు ఉంచారు? మరి ఆడపిల్లకో న్యాయం, మగపిల్లగాడికి ఒక న్యాయమా? అదే వాళ్ళ అమ్మాయిని మేము చేస్తే వాళ్ళు ఎంత ఎరాజ్ చేసేవాళ్ళండి. మరి ఇప్పుడు ఎందుకు వదిలేశారు? మరి మీ మీడియా కానీ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయం చేయాల్సిందేనండి. మేము కోరుకునేది అది ఒక్కటే, కఠినంగా శిక్ష పడాల్సిందే శిక్ష. మీరేం కోరుతున్నారు? చెప్పండి అమ్మ. శిక్ష పడాలని కోరుకుంటున్నామండి. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అసలు ముందు విషయం ఏంటనేది. అది శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది కూడా మొత్తం వీళ్ళంతా కూడా శ్రవణ్ సాయి బంధువులు ఇంటికి వచ్చినా కూడా ఎల్లప్పుడు వీళ్ళతో ఆనందంగా ఉండేవాడు, అమ్మ అంటూ కూడా మొత్తం చెప్తున్నారు. అసలు మీరేం కోరుతున్నారు చెప్పండి? వాళ్ళకి ఇష్టపడాలండి. ఆ అమ్మాయి పిలిపించి ఆ అబ్బాయిని అట్లా చేసిన తప్పండి. మీ మహిళ సందినే తిరుగుతారు, ఆ అబ్బాయి పిలిస్తే పలుకుతారు, లేకపోతే లేదు. ఆంటీ ఆంటీ అని పిలుతురు మంచిగా. మా పిల్లల్ని కనుక చెల్లి అంటాడు. ఆడపిల్లగాని ఏమని పిల్లగాడు కాదండి. తల్లి లేకపోయినా కనుక అందరిని తల్లిగా అభిమానిస్తారు, ఒక చెల్లిలాగా చూస్తారు పిల్లల్ని. అలాంటి అబ్బాయిని పిలిపించి చేయటం తప్పండి. వాళ్ళు శిక్షపడాలి. మాకు అది ఒకటే న్యాయం కావాలండి. ఇక్కడ కూడా మరొక ఆమె కూడా ఉంది. మొత్తం అమ్మ ఎలా ఉండేవారు? అబ్బాయికి జరిగింది ఆ అమ్మాయికి కూడా జరగాలి. ఆ న్యాయం అనేది ఈ అబ్బాయికి రావాలి, ఇంకొక అబ్బాయికి కూడా జరిగిద్ది. అదొక్కటే మేము ఇది చేస్తున్నాం అంతేనండి. ఆ అబ్బాయి న్యాయం జరగాల్సిందే. ఈ అబ్బాయి జరిగిందని ఇంకొక అబ్బాయి జరిగినా కూడా ఇంక ఇట్లా గవర్నమెంట్ చేతులు కట్టుకొని ఉంటారా? అదొకటే తెలియాలి.
ఇలా పిలిచి చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి అనే కాదు, ఈ హత్యలో ఎవరెవరైతే ఆ అమ్మాయి కాదు కదా చేసింది, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎవరెవరైతే వాళ్ళు వెనక వాళ్ళు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసు వ్యవస్థను మేము నమ్ముతున్నాం. ఈ విషయంలో నిజం అనేది నిగ్గు తేల్చకపోతే పోలీసు వ్యవస్థ మీద అసలు నమ్మకం అనేదే కోల్పోతారు. అది హత్య వెనకాల ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటే కూడా గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు, బంధువులు. ఎందుకంటే శ్రవణ్ సాయి ఇక్కడికి వచ్చినప్పుడు వెనుకంచిప్రోలు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అవ్వ అమ్మ అంటూ కూడా ఆప్యాయంగా పలకరించేవాడు. ప్రస్తుతం శ్రవణ్ సాయి లేడు అన్న వార్త నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, అయితే నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, పెనుగంచిప్రోలు.